చూసేట్లయితే దీనికి కౌంటర్ గా వైసీపీ కూడా ఈ పార్టీల నుంచి ముఖ్యుల్ని ఫిరాయింపజేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు అది విజయవాడ ఎంపీ కేశినేని నాని రూపంలో మనకు ఆల్రెడీ ఇప్పటికే కనిపించింది. అందువలన అదే విధంగా గుంటూరులో రాయపాటి సాంబశివరావు గారి కొడుకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ధ్వజమెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే ఒకటి స్పష్టంగా చెప్పుకోవాలి, కొంతమంది నాయకులు మారినంత మాత్రాన మొత్తం వాళ్ళ వెనకాల ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా పొలోగుంటూ ఓటర్లందరూ మారుతారని మనం అనుకోకర్లేదు. ఉదాహరణకి ముద్రగడ పద్మనాభం గారు ఆయనన్నా లేకపోతే ఆయన కుటుంబ నేపథ్యం చూసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక గౌరవనీయమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన రాజకీయంగా చేసినటువంటి తప్పిదాలనండి, లేదా ఎత్తుగడల్లో పొరపాట్లనండి, లేదా ఆయనకున్నటువంటి ఉండకూడనటువంటి ఒక మంకు పట్టు, అది మంచిదా చెడ్డదా అంటే అది వేరే అంశం. ఒక మంకు పట్టు అనేటువంటిది ఆయన్ని జనం నుంచి దూరం చేసింది. చివరికి ఆయన దారుణంగా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అందువలన రాజకీయాల్లో ఇలాంటివన్నీ కూడా సహజమైనప్పుడు ఇప్పుడు అదే ముద్రగడ పద్మనాభం గారు ఒక పెద్ద ఆయనగా లేదా తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద మనిషిగా జనసేనకి ఎసెక్ట్ గా మాట్లాడనేటువంటిది వాస్తవం. కానీ ఆయన వెనకాల ఆయన ప్రభావితం చేసేటువంటి ఓటర్లు ఎంతమంది అనేటువంటిది మాత్రం ప్రశ్నే అనేది నా అభిప్రాయం. అందువల్ల ఎవరైనా కానీ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ఒక ప్రచార కాండని ముందుకు తీసుకెళ్ళడానికి ఇట్లాంటివన్నీ కూడా తోడ్పడతాయి. ఎన్ని తోడ్పడినప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే పోటాపోటీగా ఉన్నాయి. ఆ పోటాపోటీగా ఉన్నటువంటిది కూడా కాపు సెక్టర్ పోలరైజేషన్ అంతా కూడా జనసేన వైపు ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఖమ్మంలో ర్యాలీ అవుతా ఉంది. కానీ ఆ విధంగా ర్యాలీ అయినప్పుడు వచ్చేటువంటి ప్రతికూలతలను కూడా జనసేన నాయకులు గమనించుకోవాలి. ఒకవేళ ఒక సామాజిక తరగంతా తమను ఓన్ చేసుకొని బలపడుతున్నారు అని సంతోషించైతే, రెండో వైపు ఏమవుతుంది, ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు లేదా అంటే వైసీపీ కానీ వీళ్ళందరూ కూడా జనసేన అంటే కాపుల పార్టీ అనేటువంటి ముద్ర వేశారు. దానికి కొంత ఒక విధంగా చెప్పాలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమేరకు స్వయంకృతమే అటువంటి కలర్ రావడానికి ఆయన కూడా. కానీ ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకెళ్తున్నాము, కాపులు పెద్దల కానీ మేము కాపుల పార్టీ అనే మాట అది నిజం కాదు. ఎస్సీ ఎస్టీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది కూడా దానికి దోహదం చేశాయని నేను చెప్తున్నాను. నా అభిప్రాయంతో మీరు అంగీకరిస్తారా లేదనేటువంటిది అది మీ ఇష్టం, నేను దాన్ని కాదంట్లా. అందుకని ఇప్పుడు జరిగేది ఏమవుతుందంటే, ఇది కనుక ఈ ధోరణి కనుక ఎక్కువయ్యేట్లయితే, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓహో వీళ్ళందరినీ వచ్చి ఇందులో చేరుతున్నారు, వాళ్ళకే పెద్దపీట వేస్తే ఇంక మనకేం ఖాళీ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు కూడా పునరాలోచన చేసేటువంటి ఆలోచనలు కూడా మనం ఏమి కాదనలేము. ఎందుకంటే రాజకీయాలు అస్తిత్వ రాజకీయాలు, నాకెంత అనేటువంటి వాతావరణం ఇవాళ ఏ సామాజిక తరగతి అయినా చూస్తున్నప్పుడు ఒక సామాజిక తరగతి డామినేట్ చేస్తే రెండో సామాజిక తరగతి పక్కదారి చూసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకని ఇవన్నీ కూడా నాయకత్వాలు ఆలోచించుకుంటే ఏమిటి అనేటువంటిది మనకి ఇప్పుడే ఒక స్పష్టత రాదు. ఒక ప్రచారానికి మాత్రమే ఈ పరిణామాలన్నీ కూడా తోడ్పడతాయి. రెడ్డిస్ ఏమో వైసీపీ పార్టీకి, చౌదరీస్ ఏమో తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడరు. ఒక కాపులు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈ విధంగా మధ్య చేయడం కరెక్ట్ కాదు. మీరు అంగీకరిస్తున్నారా? మీరు అంగీకరిస్తున్నారా? మేము కలిసి వెళ్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి వెళ్తాం. కాదు, మీరు అంగీకరిస్తున్నారా? తెలుగుదేశం కమ్మోళ్ళ పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ చెప్పేది మరి మీరు అదే చెప్తా ఉంది. మీరే చెప్తున్నారు కదా మాట్లాడలేదు అంటే నేను మాట్లాడుతున్నాను, మీరు ఎప్పుడన్నా విన్నారా? మీరు ఎప్పుడన్నా విన్నారా? మీరే ఒప్పుకున్నారు మాది కాపుల పార్టీ అని. మీరు ఎక్కడ మీరు మీలాంటి వాళ్ళు మధ్యేస్తున్నారు మా మీద, అంతే. అన్ని కులాలు కొంతమంది రాజకీయంగా
ఒక్కసారి. వాళ్ళ గురించి మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అదే మీరే అన్నారు, అన్నారు. మీరు మొత్తం మాట్లాడాలి అంగీకరించినట్టే. కదా. కావాలి చెప్పి చిరంజీవి గారు అలాగే మీలాంటి వాడు పెద్ద మాట్లాడి ఆయన ఇచ్చేసారు. రైట్ రైట్ అది రైట్ కరెక్ట్ రైట్ కాదు. ఒక్క సెకండ్ అది ఒక్క కరెక్ట్ సెకండ్ కాదు. ఒక్క సెకండ్ జనసేన, మోహన్ రెడ్డి గారు నమస్కారం. కాపుల్ పార్టీ, మోహన్ రెడ్డి గారు కాపుల్ అందరూ కలిపి మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాము. మోహన్ రెడ్డి గారు మీరే కదా చెప్పారు ఇప్పుడు. ఒక్క సెకండ్ కూడా సార్ ప్లీజ్ మోహన్ రెడ్డి